गुड मॉर्निंग स्टूडेंट्स। मैं नीकु हम भारतवासी पाठ्यांशం నుంచి కవిత का सारांश एक्सप्लेन చేయదలుచుకున్నాను। అందరూ కూడా ఒక్కసారి చూడండమ్మా। हम भारतवासी पाठ का सारांश। कविता का नाम हम भारतवासी, कवि का नाम श्री आर.पी. निशंक, रचना एम समर्पण नवांकुर जीवन पथ में मुझे विधाता बनना है, तुम भी मेरे साथ चलो, कोई मुश्किल नहीं आदि। पुरस्कार पद्मश्री। सारांश। आधुनिक हिंदी साहित्यकारों में आर.पी. निशंक जी विशिष्ट स्थान रखते हैं। अपनी इस कविता में आप छात्रों में देशभक्ति भावना के साथ विश्व बंधुत्व, विश्व शांति, अहिंसा, त्याग, समर्पण आदि उत्तम गुणों का विकास करना चाहते हैं। कवि कहते हैं कि हम भारतवासी दुनिया को पावनधाम बनाएंगे। हम अपने मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे। सब में ऊंच नीच का भेद मिटाकर दिल में प्यार बसाएंगे। नफरत को दूर भगाकर अमृत बरसाएंगे। निराशा को दूर करके लोगों में विश्वास जगाएंगे। उलझनों में उलझे लोगों को तथ्यदीप समझाएंगे। जीवन पथ से भटकने वालों को सच्चा राह दिखाएंगे। खुशियों रूपी दीप जलाकर जीवन ज्योत जलाएंगे। सत्य, अहिंसा, त्याग और समर्पण की बगिया महकाएंगे। जग के समस्त क्लेशों को मिटाकर शक्ति भर धरती को स्वर्ग बनाएंगे। वसुधैव कुटुंबम भावना हम दुनिया में सरसाएंगे। ऐसे सच्चे आशय मन में रखकर हम दुनिया को पावनधाम बनाने में अपना पूरा जीवन लगा देंगे। विशेषताएं। इस कविता में देशभक्ति, विश्व बंधुत्व, विश्व शांति, अहिंसा, त्याग आदि भाव व्यक्त किए गए हैं। यह प्रेरणादायक कविता है। स्टूडेंट्स चूसकोंडम्मा। हम भारतवासी पाठ का सारांश। कविता का नाम हम भारतवासी ఇలా హెడ్డింగ్ పెడుతూ రాయాలి। कविता का नाम हम भारतवासी। कवि का नाम श्री आर.पी. निशंक। कवि పేరు వచ్చేసి श्री आर.पी. निशंक। रचना एम समर्पण नवांकुर जीवन पथ में मुझे विधाता बनना है, तुम भी मेरे साथ चलो, कोई मुश्किल नहीं ఆది। ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి రచనలు ఏవి? సమర్పణ అనేటువంటిది, నవాంకుర్ అనేటువంటిది, జీవన్ పతిమే అనేటువంటిది, ముజే విధాతా బన్నా హై, తర్వాత తుమ్ భీ మేరే సాత్ చలో, కోయి ముష్కిల్ నహీ అనేటువంటివి ఆయన చేసినటువంటి రచనలు। పురస్కార్ పద్మశ్రీ। ఆయనకి లభించినటువంటి పురస్కారం ఏంటి అంటే పద్మశ్రీ పురస్కారం ఆయనకి లభించింది। सारांश చూసుకోండి ఒకసారి। आधुनिक हिंदी साहित्यकारों में आर.पी. निशंक जी विशिष्ट स्थान रखते हैं। ఆధునిక హిందీ సాహిత్యకారులలో ఆర్.పి. నిశంక్ గారు విశిష్టమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి। अपनी इस कविता में आप छात्रों में देशभक्ति भावना के साथ विश्व बंधुत्व, विश्व शांति, अहिंसा, त्याग, समर्पण आदि उत्तम गुणों का विकास करना चाहते हैं। ఆయన ఈ కవితలో ఛాత్రోं में దేశభక్తి భావన के साथ విద్యార్థుల్లో దేశభక్తి భావనతో పాటు విశ్వ బంధుత్వ ఈ ప్రపంచమంతా కూడా నా బంధువులే అనే భావనని, విశ్వశాంతి ప్రపంచ శాంతిని, అహింస అహింసను పాటించడాన్ని, త్యాగ భావాన్ని కలిగి ఉండడాన్ని, సమర్పణ్ తన యొక్క సర్వస్వాన్ని కూడా సమర్పించేటటువంటి భావాన్ని కలిగి ఉండడాన్ని, ఆది ఉత్తమ గుణం కా వికాస్ కర్నా చాతే హై, ఇటువంటి గొప్ప గొప్ప ఉత్తమమైనటువంటి గుణాలని విద్యార్థుల్లో కలిగించాలి, వాళ్ళలో దాగి ఉన్నటువంటి మంచి లక్షణాలని వెలుగులోకి తీసుకురావాలి అని చెప్పి అనుకుంటున్నారన్నమాట। कवि कहते हैं कि हम भारतवासी दुनिया को पावनधाम बनाएंगे। మనకి కవి శ్రీ ఆర్.పి. నిశంక్ గారు మనకి ఏమని చెప్తున్నారు అంటే हम भारतवासी మనందరం కూడా భారతీయులము, దునియాకో పావన్ధామ్ బనాయేంగే ఈ ప్రపంచాన్నే పవిత్రమైనటువంటి స్వర్గంగా మార్చివేద్దాము।
हम अपने मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. మనము మన మనస్సుల్లోంచి శ్రద్ధ మరియు ప్రేమతో కూడినటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాల్ని సాధించి చూపుదాము. తర్వాత सब में ऊंच नीच का भेद मिटाकर दिल में प्यार बसाएंगे. మనము ప్రతి ఒక్కరి మనసులోంచి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేటువంటి భేదాభిప్రాయాలని దూరం చేసి వాళ్ళ మనస్సులో ఒక ప్రేమ భావాన్ని మనము నింపుదాము. సో వీళ్ళు ఉన్నవాళ్ళు, వీళ్ళు లేని వాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళు అనేటువంటి భేదాభిప్రాయాన్ని దూరం చేసి అందరిలో కూడా స్నేహభావాన్ని, ప్రేమ భావాన్ని నింపుదాము. నఫరత్ కో దూర్ భగాకర్ అమృత్ బర్సాయింగే. వాళ్ళలో ఉండేటువంటి అసహ్య భావాన్ని దూరం చేసి వాళ్ళ మనసులో అమృత భావాన్ని నింపుదాము. సో ప్రేమ అనేటువంటి అమృత భావాన్ని మనము కురిపిద్దాము. నిరాశకు దూర్ కర్కే లోగోं में విశ్వాస్ జగాయింగే. వాళ్ళలో ఉండేటువంటి నిరాశని దూరం చేసి వాళ్ళపై వాళ్ళకి, ఇతరులపై వాళ్ళకి నమ్మకం కలిగించేటట్టుగా ప్రవర్తిద్దాము, నమ్మకాన్ని మేల్కొల్పుదాము. उलझनों में उलझे लोगों को तथ्यदीप समझाएंगे. उलझनों में उलझे लोगों को, ఎవరైతే సరైన వాస్తవికత జీవితాన్ని మరచిపోయి చెడు మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారో, నా జీవితం ఇంతటితో ముగిసిపోయిందని బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి అసలు జీవితం అంటే ఏంటో తెలియజేద్దాము. ఈ వాస్తవికతలోకి తీసుకొచ్చి ఊహా ప్రపంచంలోంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళ జీవితంలో మనము ఆశా జ్యోతుల్ని, నేను ఏదో సాధించాలి అనేటువంటి జీవితంలో ఒక ఆశా దీపాన్ని మనము వెలిగిద్దాము. ఓకేనా. తర్వాత जीवन पथ से भटकने वालों को सच्चा राह दिखाएंगे. ఎవరైతే మనకి జీవిత మార్గం నుంచి చెడు మార్గంలో, సో సరైన దారి నుంచి చెడు దారిలో ప్రవర్తిస్తుంటారో వాళ్ళకి నువ్వు వెళ్ళవలసినటువంటి దారి ఇది కాదు అని చెప్పి సరైన మార్గాన్ని మనము చూపిద్దాము. తర్వాత ఇంకా ఖుషియాం రూపీ దీప్ జలాకర్ జీవన్ జ్యోత్ జలాయింగే. సంతోషము అనేటువంటి దీపాన్ని వాళ్ళ జీవితంలో వెలిగించి వాళ్ళ జీవితాలనే ఆనందమయంగా మార్చివేద్దాము. వాళ్ళ జీవితంలో సంతోషం అనేటువంటి దీపాలని వెలిగిద్దాము. సత్య, అహింస, త్యాగ ఔర్ సమర్పణ కి బగియా మహకాయింగే. సత్యము, అహింస, త్యాగము వంటి గొప్ప గొప్ప లక్షణాలు ఉన్నటువంటి ఆ పూలని వాళ్ళ జీవితంలో వికసింపజేద్దాము. అంటే వాళ్ళ జీవితాన్ని ఒక తోటలాగా తీసుకున్నట్లయితే ఆ జీవితంలో సత్యము, అహింస, త్యాగము, సమర్పణ అనేటువంటి మంచి మంచి పూల మొక్కల్ని మనము నాటుదాము, వికసింపచేద్దాము. जग के समस्त क्लेशों को मिटाकर शक्ति भर धरती को स्वर्ग बनाएंगे. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కష్టాలని దూరం చేసి ఈ ప్రపంచాన్ని మనము, ఈ భూమండలాన్ని మనము స్వర్గంగా మార్చివేద్దాము. తర్వాత వసుదై కుటుంబం భావన హమ్ దునియా మే సరసాయింగే. ఈ ప్రపంచమంతా నాదే, ఈ కుటుంబం మొత్తము వసుదైక కుటుంబము అంటే ఈ ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నా బంధువులే అనేటువంటి భావన అందరిలో కూడా కలగజేద్దాము. ऐसे सच्चे आशय मन में रखकर हम दुनिया को पावनधाम बनाने में अपना पूरा जीवन लगा देंगे. అటువంటి గొప్ప ఆశయంతో మనము మనసు పెట్టి ఈ శ్రద్ధతో ఈ ప్రపంచాన్ని మనము పవిత్రమైనటువంటి స్వర్గంగా మార్చివేద్దాము. అలా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా మార్చడంలో నీ యొక్క జీవితాన్ని अर्पिद्दामु, जीवितांतं कूड़ा कृषि चेद्दामु. विशेषता चूडंडी. इस कविता में देशभक्ति, विश्व बंधुत्व, विश्व शांति, अहिंसा, त्याग आदि भाव व्यक्त किए गए हैं. ఈ కవితలో మనకి దేశభక్తి, విశ్వ బంధుత్వ, ఈ ప్రపంచమంతా నా బంధువులైనటువంటి భావన, విశ్వశాంతి ప్రపంచ శాంతిని, మరియు అహింస అహింస పాటించడాన్ని, త్యాగ భావాన్ని, ఆది భావ్ వ్యక్తి కియే గయే హే మొదలైనటువంటి భావాలన్నీ కూడా ఇందులో వ్యక్తీకరించడం జరిగింది, తెలియజేయడం జరిగింది. యహ ప్రేరణదాయక కవిత హై. ఇది మనకి మంచి ప్రేరణ కలిగించేటటువంటి కవిత. ఓకేనా స్టూడెంట్స్, ఇది సారాంశము, హమ్ భారత్వాసి యొక్క సారాంశము. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా.
ఇది 10 మార్క్స్కి అడుగుతాడు వాడు. ఈ 10 మార్క్స్ కనుక రావాలి అంటే ఈ విధంగా హెడ్డింగ్స్ పెడుతూ రాయాలి. ఏంటి అంటే కవి పరిచయ్ అని హెడ్డింగ్ పెట్టాలి, తర్వాత సారాంశం హెడ్డింగ్ పెట్టాలి, తర్వాత విశేషతాయం అని చెప్పి హెడ్డింగ్ పెట్టి రాస్తూ ఉండాలి. ఓకేనా స్టూడెంట్స్, ఇది హమ్ భారత్వాసి పాఠ్ కా సారాంశ్. ఇది ఇంపార్టెంట్ అందరూ. స్టూడెంట్స్ అదేవిధంగా ఈ రోమన్ చూసుకోండమ్మా. ఈ రోమన్ వచ్చేసి विश्व शांति की राह में समर्पित किसी महान व्यक्ति का साक्षात्कार आप लेना चाहेंगे. साक्षात्कार में उनसे पूछे जाने वाले प्रश्नों की एक सूची तैयार कीजिए అని క్వశ్చన్ అడగడం జరిగింది. దాని మీనింగ్ చూసినట్లయితే विश्व शांति की राह में समर्पित किसी महान व्यक्ति का साक्षात्कार आप लेना चाहेंगे. साक्षात्कार में उनसे पूछे जाने वाले प्रश्नों की एक सूची तैयार कीजिए. ఇక్కడ విశ్వశాంతి కోసమని తన జీవితాన్నే సమర్పించినటువంటి ఎవరైనా సరే ఒక గొప్ప వ్యక్తిని మీరు ఇంటర్వ్యూ చేయాలనుకుంటే ఇంటర్వ్యూలో మీరు అడిగేటందుకని ఒక ప్రశ్నల్ని తయారు చేసుకోమన్నాడు. ఒక మోడల్ ప్రశ్నల యొక్క ఒక బాక్స్ని తయారు చేసుకోమని చెప్తున్నాడు. ఎట్లా ఏం ప్రశ్నలు అడుగుతారు అని చెప్పి అది రెడీగా పెట్టుకోమన్నాడు. దానికి ఆన్సర్ చూద్దాం. సాక్షాత్కారం అంటే ఏంటి? ఇంటర్వ్యూ. ఓకే, మీరు ఒక గొప్ప వాళ్ళని ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాము. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఇంటర్వ్యూలు చేసి ఇంకా గొప్ప వాళ్ళు అవుతూ ఉంటారు. గొప్ప వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా చేస్తూ ఉంటారు. అట్లాగా మీరు కూడా ఒక గొప్ప వాళ్ళని ఎవరైనా సరే ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారు అనుకోండి. మరి మీరు ఏం ప్రశ్నలు అడగదలుచుకుంటారు? ఆ గొప్ప వాళ్ళని మీరు ఎట్లాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ సాక్షాత్కార్, क्या मैं आपका पूरा नाम जान सकता हूँ. मेरे फर्स्ट क्वेश्चन ఎట్లా ఏమని అడగచ్చు? क्या मैं आपका पूरा नाम जान सकता हूँ, నేను మీ యొక్క పూర్తి పేరు తెలుసుకోవచ్చా అని అడుగుతాం. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, आप इस विश्व शांति की खोज में क्यों निकले. మీరు అసలు ఈ విశ్వశాంతి యొక్క స్థాపన కోసం అని చెప్పి ఎందుకు కృషి చేశారు అని చెప్పి సెకండ్ అడగాలనుకున్నాము. థర్డ్ వన్, ఇస్కే లియే ఆప్కో కహాన్ సే ప్రేరణ మిలి. అసలు ఈ విశ్వశాంతి కోసం అని చెప్పి కృషి చేయడానికి మీకు ఎక్కడి నుంచి ప్రేరణ లభించింది? దేనివల్ల మీరు మోటివేట్ అయ్యారు? ఇస్కే లియే ఆప్కో కిస్సే ప్రేరణ మిలి. మీకు అసలు విశ్వశాంతి కోసం చెప్పి ఎక్కడి నుంచి ప్రేరణ లభించింది? ఎవరి నుంచి ప్రేరణ లభించింది? आप अपने विचारों को जनता के सामने किस प्रकार पेश किया. अपने विचारों को, మీ యొక్క ఆలోచనలని జనతాకే సామ్నే కిస్ ప్రకార్ పేష్ కియా, ప్రజల వద్దకి ఏ విధంగా తీసుకెళ్లారు, ప్రజల దగ్గర మీ యొక్క ఆలోచనలు ఎట్లా పంచుకున్నారు. తబ్ జనతాకి క్యా ప్రతిక్రియ రహి. మరి ప్రజలు మీ యొక్క స్పందన ఎట్లా ఉంది? మీ యొక్క ఆలోచనలకి ప్రజలు ఎట్లా రియాక్ట్ అయ్యారు? ఆప్నే ఉన్ అర్చనోं का सामना कैसे किया. సరే, మీరు ఆ ప్రజల దగ్గరికి మీ సమస్యలను తీసుకువెళ్ళినప్పుడు మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలేంటి? మీకు ఏవైనా సమస్యలు ఎదురైనాయా? आपके इस प्रयत्न से परिवार वालों पर क्या प्रभाव पड़ा. మరి మీరు ఇట్లా విశ్వశాంతి కోసం కృషి చేస్తూ ఉన్నప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నాయి? మీ కుటుంబ సభ్యుల నుంచి ఎట్లాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు? गांधी जी को अहिंसा का पाठ अपने पिताजी से मिला तो आपको यह सीख किनसे मिली. మరి గాంధీకి అహింస యొక్క పాఠము తన తండ్రి గారి నుంచి లభించింది. మరి మీకు ఎవరి నుంచి లభించింది? ఎక్కడి నుంచి లభించింది? ఆప్కి అగలి యోజన క్యా హై. సరే, ఇప్పుడు మీ యొక్క
ప్లాన్ ఏంటి, మీ యొక్క ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, మీ ప్రణాళిక ఏమిటి, ఆనే వాली पीढ़ियों को आप क्या संदेश देना चाहते हैं, మీరు ముందర వచ్చేటువంటి జనరేషన్కి, రానున్న కొత్త తరానికి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి. ఇవి మనం ఎవరినైనా సరే ఇంటర్వ్యూ చేయాలనుకున్నప్పుడు అడగదలుచుకున్నటువంటి ప్రశ్నలు అనమాట. ఒక్కసారి మొత్తం చదువుతాను, చూసుకోండమ్మా. साक्षात्कार, क्या मैं आपका पूरा नाम जान सकता हूँ? आप इस विश्व शांति की खोज में क्यों निकले? इसके लिए आपको कहाँ से प्रेरणा मिली? इसके लिए आपको किससे प्रेरणा मिली? अपने विचारों को जनता के सामने किस प्रकार पेश किया? तब जनता की क्या प्रतिक्रिया रही? आपने उन अड़चनों को सामना कैसे किया? आपके इस प्रयत्न से परिवार वालों पर क्या प्रभाव पड़ा? गांधी जी को अहिंसा का पाठ अपने पिताजी से मिला, तो आपको यह सीख किनसे मिली? आपकी अगली योजना क्या है? आने वाली पीढ़ियों को आप क्या संदेश देना चाहते हैं? ఇది మనము ఎవరినైనా సరే ఇంటర్వ్యూ చేయాలదలుచుకున్నప్పుడు ఈ ప్రశ్నలు ఇట్లా అడగవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఈ రోమన్ చూసుకోండమ్మా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అందరూ కూడా ఖచ్చితంగా నేర్చుకోండి. सत्य, अहिंसा, त्याग आदि भावनाओं का हमारे जीवन में क्या महत्व है? सत्य, अहिंसा, त्याग आदि भावनाओं का हमारे जीवन में क्या महत्व है? సత్యము, అహింస, త్యాగము లాంటి భావాలకి మన జీవితంలో గల స్థానం ఏంటి, గొప్పదనము ఏంటి అని అడిగాడు. ఒక్కసారి చూసుకోండి, ఇక్కడ హెడ్డింగ్స్ పెడుతూ రాయాలి ఇట్లా. సత్య, అహింస, त्याग అని. जिस व्यक्ति में सच्चाई रहती है, जीवन में वह महान व्यक्ति बन जाता है. गांधी जी अपनी सच्चाई की वजह से ही महात्मा बने. इसलिए सभी के मन में सच्चाई होनी चाहिए, तभी इस देश की और अपने जीवन की उन्नति होगी. ఇది సత్య డెఫినేషన్. అహింస చూసినట్లయితే, अहिंसा परमो धर्मः, जो अहिंसा के मार्ग पर अपने कदम बढ़ाए वे महान व्यक्ति बने. भगवान बुद्ध अहिंसा के मार्ग में ही चलकर सभी को प्रेरणा दी. एक आम वृक्ष जैसा रहकर सभी को फल फूल देना चाहिए, यही जीवन का परमार्थ है. त्याग, सारे विश्व को अपने परिवार समझकर उनके लिए सब कुछ देने के लिए तैयार रहना ही त्याग है. अगर सभी लोगों में त्याग भावना हो तो पूरा विश्व एक सुंदर धाम बन जाएगा. भगवान ईशा दूसरों के पापों को मिटाने के लिए अपने प्राण त्याग दिए और इस विश्व के भगवान बने. इसलिए इन तीनों का हमारे जीवन में गहरा संबंध है. जो व्यक्ति ये तीनों का पालन करता है वह जरूर महात्मा बनेगा. ఇక్కడ మనకి చూసినట్లయితే సత్యము, అహింస, త్యాగం యొక్క గొప్పదనాన్ని మనకి ఇక్కడ వర్ణించడం జరిగింది. మనకి మన జీవితం అనేటువంటిది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం. మరి దీన్ని సరైన మార్గంలో తీసుకువెళ్ళే బాధ్యత మనందరిది. మనలో కనుక కొన్నైనా మానవతా విలువల్ని గనక పాటించినట్లయితే అవి బంగారానికి మెరుగు పెట్టినట్లే. సత్యము, అహింస, త్యాగము మొదలైనవి కూడా మనకి బంగారానికి ఏ విధంగా అయితే మెరుగు పెట్టడం అవసరమో అదే విధంగా మన యొక్క క్యారెక్టర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే సత్యము, అహింస, త్యాగము వంటి గొప్ప లక్షణాలని మనము అలవరుచుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే సత్య గురించి చూడండి. जिस व्यक्ति में सच्चाई रहती है जीवन में वह महान व्यक्ति बन सकता है. ఎవరిలో అయితే నిజాయితీ, నీతి అనేటువంటిది ఉంటుందో వాళ్ళు జీవితంలో ఖచ్చితంగా గొప్ప వ్యక్తి అవుతారు. గాంధీజీ अपनी सच्चाई की वजह से ही महात्मा बने. గాంధీజీ తను సత్యాన్ని పాటించడం వల్లనే, సత్యానికి కట్టుబడి ఉండడం వల్లనే ఆయన మహాత్ముడిగా
మారారు. ఇస్లియే సభీ కే మన్ మే సచ్చాయి హోనీ చాహియే. అందువల్ల అందరి యొక్క మనసులో కూడా నీతి నిజాయితీ అనేటువంటివి ఉండాలి. తబీ ఇస్ దేశ్ కి ఔర్ అప్నే జీవన్ కి ఉన్నతి హోగి. అప్పుడు మాత్రమే మీ జీవితము మరియు ఈ దేశము అభివృద్ధి చెందుతుంది. ఓకేనమ్మా. అహింస చూడండి. అహింసా పరమో ధర్మః. जो अहिंसा के मार्ग पर अपने कदम बढ़ाए वे महान व्यक्ति बने. ఎవరైతే అహింస మార్గంలో అడుగులు వేశారో వాళ్ళు గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దబడ్డారు. అహింస పరమో ధర్మ. అహింసకి మించినటువంటి ధర్మం ఇంకొకటి లేదు. భగవాన్ బుద్ధ అహింసా కే మార్గ మే హీ చల్కర్ సభీ కో ప్రేరణ ది. భగవాన్ బుద్ధుడు అహింస మార్గంలోనే నడిచి అందరికీ కూడా మంచి ప్రేరణని అందించారు. ఆయన అహింసా మార్గాన్ని పాటించారు. ఏక్ ఆమ్ర వృక్ష జైసా రహకర్ సభీ కో ఫల్ ఫూల్ దేనా చాహియే యహీ జీవన్ కా పరమార్థ హై. మనము ఒక మామిడి చెట్టులాగా ఉండి, మామిడి చెట్టు ఏం చేస్తుంది, అందరికీ కూడా ఆ మామిడి కాయలు ఇస్తుంది, మామిడి పండ్లను ఇస్తుంది, మామిడి ఆకులు ఉపయోగపడతాయి. సో ఒక చెట్టు ఏ విధంగా అయితే ఇతరుల కోసం అని చెప్పి తన యొక్క పూలని, పండ్లని, కొమ్మల్ని, ఆకుల్ని ఇస్తుందో ఆ విధంగానే మనము కూడా ఇతరులకి సేవ చేయడానికే గొప్పవాళ్ళు శరీరం ధరించినట్టుగా మనము కూడా మన చేతనైనంతలో ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి. అదే మన జీవితానికి ఉన్నటువంటి ఏకైక లక్ష్యంగా మారాలి. త్యాగాన్ని కనుక చూడండి. सारे विश्व को अपना परिवार समझकर उनके लिए सब कुछ देने के लिए तैयार रहना ही त्याग है. మొత్తము ఈ ప్రపంచం మొత్తానికి కూడా అప్నా పరివార్ సమజ్కర్, ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా తన కుటుంబంగానే భావించి ఉన్కే లియే సబ్ కుచ్ దేనే కే లియే తయ్యార్ रहना ही, వారి కోసం అని చెప్పి తన సర్వస్వాన్ని ఇవ్వడానికి త్యజించడానికి సిద్ధంగా ఉండడమే त्यागमु. अगर सभी लोगों में त्याग भावना हो तो पूरा विश्व एक सुंदर धाम बन जाएगा. మొత్తం ప్రపంచం అందరిలో కూడా త్యాగ భావన కనుక ఉన్నట్లయితే ఈ ప్రపంచం మొత్తం కూడా ఒక అందమైనటువంటి పవిత్ర స్థలంగా, పుణ్యక్షేత్రంగా మారిపోతుంది. भगवान ईसा दूसरों के पापों को मिटाने के लिए अपने प्राण त्याग दिए और इस विश्व के भगवान बने. మనకి ఇక్కడ భగవంతుడైనటువంటి ఈసా ఏం చేశారు, ఇతరుల యొక్క పాపాలని తొలగించడం కోసమనే తన ప్రాణత్యాగం చేశారు. ఇస్లియే ఇన్ తీనోं का हमारे जीवन में गहरा संबंध है. అందువల్లనే సత్యము, అహింస, త్యాగము మన జీవితంలో చాలా విడదీయలేనటువంటి గొప్ప సంబంధాన్ని కలిగి ఉన్నాయి. जो व्यक्ति ये तीनों का पालन करता है वह जरूर महात्मा बनेगा. ఏ వ్యక్తి అయితే ఈ మూడింటిని పాటిస్తారో, సత్యాన్ని, అహింసని, త్యాగాన్ని పాటిస్తారో వాళ్ళు ఖచ్చితంగా మహాత్ముడిగా పేర్కొనబడతారు, మహాత్ముడిగా తీర్చిదిద్దబడతారు. మనకి ఇక్కడ చూసినట్లయితే సత్యాన్ని పాటించినటువంటి వాళ్ళు మనకి హరిశ్చంద్రుడు, సత్య హరిశ్చంద్రుడిగా పేరు తెచ్చుకున్నారు. అహింసని గాంధీజీ పాటించారు. మరి త్యాగానికి చూస్తే దదీచి, కర్ణుడు, శిబి చక్రవర్తి మొదలైన వాళ్ళందరూ ఉన్నారు. మనకి ఆయన హరిశ్చంద్రుడు వచ్చేసి తన యొక్క రాజ్యాన్ని పోగొట్టుకున్నా సరే, తన సర్వస్వాన్ని పోగొట్టుకున్నా సరే, నేను ఆడిన మాట తప్పను, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నిజాన్నే మాట్లాడతాను, సత్యాన్నే మాట్లాడతాను అని నిలబడ్డం వల్ల ఆయనకి సత్య హరిశ్చంద్రుడు అని చెప్పి పిలువబడ్డం జరిగింది. అట్లా ఏమైనా కానీ, ఎంత కష్టమైన రాని, ఎంత నష్టమైన రాని, నా యొక్క సర్వస్వమైన పోని నేను ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితిలో కూడా నిజమే మాట్లాడతాను అని చెప్పి ఆ సత్యం మీదే నిలబడి ఉండడం వల్ల ఆయనకి సత్య హరిశ్చంద్రుడు అని వచ్చింది. మరి గాంధీజీ అహింసని పాటించడం వల్ల మనకి అంతకుముందు నేను వీడియోలో గాంధీజీ గురించి చెప్పాను మీకు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు నేను మీకు వీడియో చేసి పెట్టాను కదా, అందులో గాంధీజీ గురించి చెప్తూ ఆయన ఏ విధంగా అహింసను పాటించారు, అహింసను పాటిస్తూ మన దేశానికి స్వాతంత్రం ఎలా తీసుకొచ్చారు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. ఆయనకి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద చూపించి తన అహింసా మార్గాన్ని
పాటించినటువంటి గొప్ప మహాత్ముడు ఆయన. ఇంకా త్యాగానికి చూస్తే దదీచి. ఈయన దదీచి గురించి మనము చెప్పుకోవాలి. దదీచి ఎవరు అంటే మనకి ఒక వజ్ర శరీరం కలిగినటువంటి ఒక గొప్ప ఋషి. మనకి వృత్తాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆయన్ని సంహరించాలి అన్నప్పుడు అక్కడ ఇంద్రునికి ఒక వజ్రాయుధం అవసరం ఏర్పడుతుంది. ఆ వజ్రాయుధానికి కావాలి అన్నప్పుడు ఎవరు ఈ ఎముకతో అది తయారు చేయాలి అంటే అక్కడ మనకి దదీజీ యొక్క వెన్నెముకతో మనకి ఈ వజ్రాయుధం తయారవుతుంది. ఆయన వజ్ర శరీరుడు కాబట్టి ఆ వజ్రాయుధం ఆయన యొక్క వెన్నెముకతో తయారవుతుంది అని చెప్పినట్టునే ఆ ఇంద్రుడు వచ్చి దదీజీని అడుగుతారనమాట. మీకు మీ శరీరం, మీ యొక్క వెన్నెముక నాకు అవసరము, ఇలా వజ్రాయుధం కావాలి అని చెప్పి అడిగిన వెంటనే ఆయన ఏమాత్రం ఆలోచించకుండా తన శరీరాన్ని త్యాగం చేసేస్తాడు. అందుకని త్యాగానికి దదీజీ. తర్వాత మనకి తెలిసిందే కర్ణుడు. అందుకనే ఆయన్ని చాలా గొప్ప దానవంతుడు, మరియు ఎటువంటి ఎవరు ఏమడిగినా సరే లేదు అనకుండా ఇచ్చేస్తాడు. ఆయనకి స్వతహాగా లభించినటువంటి పుట్టుకతోనే లభించినటువంటి కవచ కుండలాల్ని సైతము ఆయన తీసి దానంగా ఇచ్చేసినటువంటి గొప్ప వ్యక్తి కర్ణుడు. తర్వాత ఇంకా శిబి చక్రవర్తి గురించి కూడా మనందరికీ తెలుసు. ఆయన తన శరీరంలోని మాంసాన్ని కోసి అక్కడ పావురానికి బరువు ఉన్నటువంటి మాంసాన్ని తన శరీరంలోంచి, తన తొడ భాగంలోంచి మాంసాన్ని కోసి తక్కెటలో వేస్తూ ఆయన ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ఆ పావురాన్ని కాపాడాలి, ఇంకొక జీవికి సహాయపడాలి అనేటువంటి గొప్ప వ్యక్తి శిబి చక్రవర్తి. ఇట్లా మనం పురాణాల్లో గనక చూసుకున్నట్లయితే మన పూర్వీకులు అందరూ కూడా సత్యాన్ని, అహింసని, త్యాగాన్ని పాటించి అంత గొప్పవాళ్ళుగా చిరస్థాయిగా నిలిచిపోయారు. మన జీవితంలో కూడా మనము అదే విధంగా సత్యాన్ని, అహింసని, త్యాగము వంటి మంచి మంచి మానవతా విలువల్ని, గొప్ప గొప్ప మానవతా విలువల్ని పాటించాలి. సాధ్యమైనంత వరకు మన జీవితం నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి. మనము ఎప్పుడైనా సరే ఎట్లా ఉండాలంటే ఈ జీవితం అనేటువంటి ఒక బుద్భుత ప్రాయం అనమాట. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి మనం ఉన్నంతలో, మన చేతనైనంతలో నలుగురికి ఎప్పుడూ కూడా మంచి జరగాలని కోరుకోవాలి, మంచి చెయ్యాలి. మనం నలుగురికి సహాయపడుతూ ఉండాలి. మన వల్ల ఎప్పుడు నలుగురు బాగుపడ్డారంటే అదే మనకి కూడబెట్టుకున్నటువంటి నిజమైన ఆస్తి. నలుగురు మన గురించి వాళ్ళు మంచివాడు, వాడి వల్ల నేను సహాయం పొందాను అని అనుకుంటే చాలు, మన యొక్క జీవితం ధన్యమైనట్టే. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇప్పటికీ కొంతమంది ఉన్నారు. ఏంటి, అన్నా హజారే కావచ్చు, మదర్ తెరెసా కావచ్చు, ఇలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క మార్గంలోనే నడిచి మన యొక్క రానున్న తరాలు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాము. మనము ఇలాంటి భావాల్ని గనక, ఇలాంటి గొప్ప లక్షణాలని గనక పాటించినప్పుడే సమాజంలో ఉన్నటువంటి భేదభావాలన్నిటినీ కూడా దూరం చేయగలుగుతాము. మన ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సమస్యలను కూడా దూరం చేయగలుగుతాము. నిరాశ చెందినటువంటి వారి జీవితంలో కొత్త ఆశల్ని కూడా చిగురించగలుగుతాము. ఓకేనమ్మా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సత్యము, అహింస, త్యాగానికి సంబంధించినటువంటిది. ఇది సత్య, అహింస, త్యాగ్ ఆది భావనాంకో హమారే జీవన్ మే క్యా మహత్వ హై. ఇది 2015లో అడిగినటువంటి ఇదేమ్మా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకే, ఈ వీడియోలో మీకు నేను సారాంశము, తర్వాత ఈ रोमन వచ్చేసి विश्व शांति की राह में समर्पित किसी महान व्यक्ति का साक्षात्कार आप लेना चाहेंगे. साक्षात्कार में उनसे पूछे जाने वाले प्रश्नों की एक सूची तैयार कीजिए. आ क्वेश्चन ని సత్య, అహింస, త్యాగ్ ఆది భావనాओं का हमारे जीवन में क्या महत्व है. ఈ 3 క్వశ్చన్స్ ని కూడా సారాంశము, ఈ 2 క్వశ్చన్స్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఓకేనా స్టూడెంట్స్, మీరందరూ కూడా, మీ అందరికీ కూడా చెప్పేది ఏంటి అంటే, మీరు జీవితంలో ఒక గొప్ప స్థానానికి వెళ్ళాలి, గొప్ప వాళ్ళుగా తీర్చిదిద్దబడాలి అంటే
మీరు కూడా మంచి లక్షణాలని అలవరుచుకోవాలి. మనందరం కూడా భారతీయులము. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయంలోనే ఉంది, మన భారతీయ తత్వంలోనే ఉంది మంచి మానవతా విలువలు అనేటువంటివి. మీరు కూడా ఆ విలువల్ని గుర్తించాలి, ఆ విలువల్ని పాటించాలి అనే ఉద్దేశంతోనే మనకి ఈ పాఠ్యాంశాన్ని హమ్ భారత్వాసి అనే పాఠ్యాంశాన్ని పెట్టడం జరిగిందనమాట. ఓకేనా? మీరందరూ కూడా గొప్ప గొప్ప లక్షణాలు పాటిస్తారని, అందరూ కూడా అభివృద్ధి చెందుతారని చెప్పి, గొప్ప వాళ్ళుగా తీర్చిదిద్దబడతారని. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. మరి ఇప్పుడు మీరు మంచి మంచి లక్షణాలతో అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే రేపు మంచి సమాజాన్ని తీర్చిదిద్దగలిగిన వాళ్ళం అవుతాము. కాబట్టి మీరు మంచి సమాజాన్ని తీర్చిదిద్దేటటువంటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడతారని చెప్పి ఆశిస్తూ ఉంటానమ్మా. ఓకే, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా నేర్చుకోండి.